గుంటూరు మిర్చి యార్డ్ అధికారులు ట్రేడర్స్ తో సీఎం చంద్రబాబు కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. మిర్చి ట్రేడర్లు అధికారులతో మిర్చి ధరలు ఎగుమతుల అంశంపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఎప్పుడూ లేనంతగా మిర్చి రేట్లు పడిపోవడంతో మార్కెట్ కమిటీ ప్రతినిధులతో మాట్లాడి ధరల పతనానికి గల కారణాలను అడిగి తెలుసుకోనున్నారు. ఏపీ సర్కార్ కీలకమైన నిర్ణయం తీసుకుంది. రేపు జరగాల్సిన గ్రూప్ 2 మెయిన్ పరీక్షను వాయిదా వేసింది. అభ్యర్థుల విన్నపాన్ని పరిగణలోనికి తీసుకున్న సర్కార్ ఈ నిర్ణయం తీసుకుంది. రోస్టర్ తప్పులు పనిచేయకుండా పరీక్ష నిర్వహణపై అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. మరోవైపు ప్రస్తుతం కోర్టులో రోస్టర్ అంశం కూడా కొనసాగుతోంది. వచ్చే నెల 11న మరోసారి కోర్టులో విచారణ జరగబోతోంది. అమరావతి నిర్మాణ పనుల్లో అడుగు ముందుకు పడింది. వచ్చే నెల 15 నుంచి అమరావతి నిర్మాణ పనులు ప్రారంభం కానున్నాయి. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో టెండర్లు ఖరారు ఆలస్యమైంది. అయితే ఎమ్మెల్సీ ఎన్నికల నేపథ్యంలో టెండర్లకు మాత్రమే ఈసీ అనుమతులిచ్చింది. ఇప్పటి వరకు 62 పనులకు సిఆర్డీఏ, ఏడీసీ టెండర్లు పిలిచింది. సుమారు 40,000 కోట్ల రూపాయల విలువైన పనులకు టెండర్ల ప్రక్రియ కొనసాగుతోంది. వైసీపీ నేత సజ్జల కుటుంబ సభ్యులకు చెందిన ఎస్టేట్ భూములపై అధికారుల బృందం 2వ రోజు సర్వే కొనసాగుతోంది. వైఎస్ఆర్ జిల్లా సీకే దినేం మండలంలో ప్రభుత్వ భూములను ఆక్రమించారనే ఆరోపణలపై సమగ్ర సర్వే నిర్వహిస్తున్నారు. కడప ఆర్డీఓ, వైఎస్ఆర్ జిల్లా డిఎఫ్ఓ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ ఏడీతో ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో కేంద్ర బడ్జెట్ పై చర్చ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆది నారాయణరెడ్డి హాజరయ్యారు. కేంద్ర బడ్జెట్లో అభివృద్ధికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే కొనియాడారు. పట్టణ గ్రామీణ అభివృద్ధి కోసం కేంద్ర బడ్జెట్లో 1,00,000 కోట్లు కేటాయించడం జరిగిందని వివరాలు వెల్లడించారు. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన 8వ బడ్జెట్ బాగుందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. మధ్యతరగతి వారికి 12 లక్షల రూపాయల వరకు పన్ను మినహాయింపు శుభ పరిణామమని హర్దీప్ సింగ్ పూరి హర్షం వ్యక్తం చేశారు. 2027 నాటికి భారతదేశం 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారబోతోందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. కడప జిల్లా రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డికి జేసీ రాజేంద్ర నోటీసులు జారీ చేశారు. అయితే ఈ నోటీసులపై ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్పందించారు. తాను ఎలాంటి భూములు ఆక్రమించలేదని, భూములు ఆక్రమించినట్లుగా నిరూపిస్తే ఆ భూములను ప్రభుత్వం తీసుకోవచ్చని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన నోటీసులు తనకు అందలేదని కూడా అమర్నాథ్ తెలిపారు. తాను ఎలాంటి విచారణకు హాజరు కాలేనని కూడా ఎమ్మెల్యే స్పష్టం చేశారు. మాజీ సీఎం జగన్ పై కేసు నమోదవడంపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు స్పందించారు. మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్లిన జగన్ పై కేసు నమోదు చేయడం ఏంటంటూ ప్రశ్నించారు. మ్యూజికల్ నైట్ లో సీఎం మంత్రులు పాల్గొంటే తప్పులేదు, కానీ జగన్ రైతులను పరామర్శించేందుకు వెళ్తే తప్ప అంటూ నిలదీశారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తామని రేవంత్ రెడ్డి అన్నారు. ఇచ్చిన హామీ ప్రకారం కులగణన చేశామన్నారు. ఇంటింటికి వెళ్లి వివరాలను సేకరించామని సీఎం స్పష్టం చేశారు. కులగణన సర్వేలో తప్పులు చూపించాలని ప్రతిపక్షాలకు సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు. బీఆర్ఎస్ హయాంలో తెలంగాణ జీడీపీలో అగ్ర రాష్ట్రంగా అవతరించిందని కేటీఆర్ అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం విడుదల చేసిన నివేదికే ఆ విషయాన్ని స్పష్టం చేసిందని వివరించారు. వ్యవసాయం, ఐటీ, విద్యుత్ వంటి కీలక రంగాల్లో తెలంగాణను కేసీఆర్ అగ్రభాగాన నిలబెట్టారని కొనియాడారు. హైదరాబాద్ లో సీఎం రేవంత్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కలిశారు. పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇతర నేతలతో కలిసి సీఎం రేవంత్ రెడ్డితో కోనేరు కోనప్ప భేటీ అయ్యారు. ఆయన పార్టీ మారుతారని జోరుగా ప్రచారం సాగుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీపీఎస్సీ అభ్యర్థి ప్రసన్నకు కోనేరు కోనప్ప మద్దతును ప్రకటించారు. జీహెచ్ఎంసీ పరిధిలో ఆస్తి పన్ను బకాయిల అంశంలో షాకింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి. ఖైరతాబాద్ జోన్ పరిధిలో టాప్ 10 బకాయిల విలువ 203 కోట్లుగా గుర్తించారు. దీంతో 100 మందికి జీహెచ్ఎంసీ అధికారులు రెడ్ నోటీసులు జారీ చేశారు. 5 లక్షల పైన ఉన్న బకాయిల విలువ 860 కోట్ల రూపాయలుగా అధికారులు తేల్చారు. మరోవైపు బకాయిల వసూళ్ల కోసం జీహెచ్ఎంసీ అధికారులు స్పెషల్ డ్రైవ్ ప్రారంభించనున్నారు. పసుపు రైతులకు 15,000 రూపాయల మద్దతు ధర ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డిమాండ్ చేశారు. నిజామాబాద్ జిల్లాలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ను కవిత సందర్శించారు. పసుపు రైతులను ఇబ్బందులు పెడుతూ వ్యాపారులు వారి కష్టాన్ని దోచుకుంటున్నారని కవిత ధ్వజమెత్తారు. ధరను బాగా తగ్గించుకుంటున్నారని కూడా కవిత మండిపడ్డారు.
తెలంగాణలో పనిచేస్తున్న 3 ఐపీఎస్ అధికారులను ఆంధ్రప్రదేశ్లో ఇవాళ రిపోర్ట్ చేయాల్సిందిగా కేంద్ర హోంశాఖ ఆదేశాలు జారీ చేసింది. రహదారి భద్రతా అథారిటీ చైర్మన్ అంజనీ కుమార్, తెలంగాణ పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ బిస్, కరీంనగర్ సిపి అభిషేక్ మహంతీలు ఏపీకి వెళ్లాల్సిందిగా ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే ఐపీఎస్ అధికారులు ఏపీలో రిపోర్ట్ చేస్తారా లేక కోర్టును ఆశ్రయిస్తారన్న దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. శ్రీశైలంలో మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. 3వ రోజు బ్రహ్మాంబ సమేతుడైన మల్లికార్జున స్వామి హంస వాహనంపై ఆశీనుడై భక్తులకు దర్శనమిస్తారు. శ్రీశైలం ఆలయం విద్యుత్ దీపకాంతులతో భక్తులను ఆకర్షణీయంగా ఆకట్టుకుంటోంది. అనంతరం శ్రీస్వామి అమ్మవారి ఉత్సవమూర్తులను విద్యుత్ దీపకాంతుల నడుమ కన్నుల పండుగగా గ్రామోత్సవానికి తీసుకువెళతారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలకు మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం అందింది. రేపు జరిగే స్వర్ణ విమాన గోపుర మహాకుంభాభిషేక సంప్రోక్షణ మహోత్సవ కార్యక్రమం కోసం మాజీ సీఎం కేసీఆర్ కు ఆహ్వానం వెళ్లింది. ఎర్రబెల్లిలో కేసీఆర్ ఫామ్ హౌస్ కు ఆలయ కార్యనిర్వాహక అధికారులతో కలిసి పూజారులు వెళ్లి ఆయనకు ఆహ్వానాన్ని పత్రికను అందజేశారు. అలాగే స్వామివారి బ్రహ్మోత్సవాలకు కూడా రావాల్సిందిగా ఆయనను ఆహ్వానించారు. శ్రీశైలానికి త్వరగా చేరుకునేందుకు గూగుల్ మ్యాప్ సహాయంతో తీసుకున్న శ్రీస్వాములు నల్లమల్ల అడవిలో తప్పిపోయారు. సుమారు 8 గంటల పాటు నడిచిన తర్వాత అడవి మార్గంలో తప్పిపోయామని గ్రహించారు. ఫోన్ సిగ్నల్ దొరకగానే జిల్లా పోలీసు యంత్రాంగానికి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. దీంతో వెంటనే స్పందించిన ప్రత్యేక టీం శివస్వాములు ఉన్న ప్రాంతాన్ని గుర్తించి సురక్షిత ప్రాంతానికి తరలించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కలెక్టర్లు ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లు, గురుకుల పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ములుగు, హనుమకొండ, వరంగల్, జనగామ జిల్లా కలెక్టర్లు తనిఖీలు చేసి పిల్లలకు బోధించారు. ములుగు జిల్లా జాకారం సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్లో జిల్లా కలెక్టర్ దివాకర హాస్టల్ నిద్ర చేశారు. వరంగల్ మహాత్మా జ్యోతిబాపులే ఆశ్రమ పాఠశాలలో జిల్లా కలెక్టర్ సత్యశారదాదేవి, వంగర ప్రభుత్వ సంక్షేమ హాస్టల్లో కలెక్టర్ ప్రావీణ్య, జనగామలో షేక్ రిజ్వానా బాషా నిద్ర చేశారు. కాకినాడ జిల్లాలో పెన్షన్ అదాలత్, జీపీఎస్ అదాలత్, ఇతర అనుబంధ సమస్యల పరిష్కారం కోసం కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ సమావేశాన్ని నిర్వహించారు. ప్రతి ఉద్యోగి తన సర్వీస్ కు సంబంధించిన అన్ని అంశాలను సర్వీస్ రిజిస్టార్లో నమోదయ్యేలా చూసుకోవాల్సిందిగా కలెక్టర్ షణ్మోహన్ అన్నారు. జిల్లాలో పెన్షన్, జీపీఎఫ్ అదాలత్ కార్యక్రమం నిర్వహించడం శుభ పరిమాణమని సిబ్బంది జిల్లా కలెక్టర్ అభినందించారు. కృష్ణా జిల్లాలో గన్నవరం ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లో ఏలూరు డీఐజీ అశోక్ కుమార్ తనిఖీ చేశారు. డీఐజీ అశోక్ కుమార్ సీఐ పెద్దిరాజును అడిగి వివరాలు తెలుసుకుని స్టేషన్ రికార్డులను పరిశీలించారు. గన్నవరంలో విమానాశ్రయం ఉండటంతో వీఐపీల తాకిడి ఎక్కువగా ఉంటోందని డీఐజీ తెలిపారు. గన్నవరంలో రాష్ట్ర స్థాయి సభలు ఎక్కువగా నిర్వహిస్తున్న నేపథ్యంలో ట్రాఫిక్ సమస్యలు ఎక్కువయ్యాయని కూడా డీఐజీ అశోక్ కుమార్ చెప్పారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అంబాజీపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన పి గన్నవరం సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని జిల్లా ఎస్పీ కృష్ణారావు సందర్శించారు. నేర పరిశోధనలో సీసీ కెమెరాల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. జిల్లాలో 2500 సీసీ కెమెరాల ఏర్పాటుకు లక్ష్యంగా ఇప్పటివరకు దాతల సహకారంతో 850 కెమెరాలు ప్రధాన కూడళ్లలో ఏర్పాటు చేసినట్టు ఎస్పీ కృష్ణారావు తెలిపారు. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం మొగడ్దగడ్లో గిరిజన ఆశ్రమ పాఠశాలను కలెక్టర్ వెంకటేష్ దోత్రే సందర్శించారు. విద్యార్థుల స్టడీ అవర్స్ ను కలెక్టర్ వెంకటేష్ దోత్రే గమనించారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాలను కూడా పరిశీలించారు. విద్యార్థులతో కాసేపు కలెక్టర్ ముచ్చటించారు. విద్యార్థులకు అందించిన పుస్తకాలను, వసతులను పరిశీలించారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ వైపీపీఎం ప్రభుత్వ పాఠశాలలో నేషనల్ గ్రీన్ కార్ప్స్ రాష్ట్ర డైరెక్టర్ శ్రవంతి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యా బోధన రికార్డులను పరిశీలించారు. విద్యార్థులు ప్రధానంగా పర్యావరణ పరిరక్షణపై అవగాహన కలిగి ఉండాల్సిందిగా సూచించారు. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యతగా గుర్తించాలని డైరెక్టర్ శ్రవంతి పిలుపునిచ్చారు. తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం నల్లయ్యగారిపాలెం వద్ద అనుమతులు లేకుండా ప్రైవేట్ చెక్ పోస్టు నిర్వహిస్తున్నారు. ప్రైవేట్ చెక్ పోస్టు నిర్వాహకుల అధికార పార్టీ నేతల పేర్లు చెప్పుకుంటూ రోడ్డుకు అడ్డంగా ఇనుప డ్రమ్ములు పెట్టి సిలికా లారీ లెక్కలు నమోదు చేసుకుంటున్నారు. సిలికా వ్యాపారులు రద్దీగా ఉండే రహదారిపై చెక్ పోస్ట్ స్టాప్ అంటూ ఫ్లెక్సీని కూడా ఏర్పాటు చేశారు. పబ్లిక్ ప్లేస్ లో ప్రైవేట్ చెక్ పోస్ట్ ను తొలగించే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాల్సిందిగా స్థానికులు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా దూపుగుంట అగ్రిగోల్డ్ భూములో కొందరు ఎర్రచందనం కలపను స్వాహా చేస్తున్నారు. దూపుగుంట అగ్రిగోల్డ్ భూములో భారీగా ఎర్రచందనం చెట్లు నరికివేశారు. 10 రోజుల వ్యవధిలో ఎర్రచందనం చెట్లు నరికినట్లుగా ఆనవాళ్లు ఉన్నాయి. అయితే ఎర్రచందనం చెట్ల ఆనవాళ్లు రూపుమాపేందుకు జేసీబీ సహాయంతో కూకటి వేళ్లతో పెకిలించారు. ఈ విషయాన్ని అగ్రిగోల్డ్ బాధితులు సీఎం హోంమంత్రి దృష్టికి తీసుకెళ్తామంటూ తెలియజేస్తున్నారు.
హైదరాబాద్ ఉప్పల్లో చిలకానగర్ డంపింగ్ యార్డ్ గ్రౌండ్ లో ఇంగ్లీష్ అండ్ ఫారిన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ విద్యార్థులు అవేర్నెస్ ప్రోగ్రామ్ ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చిలకానగర్ కార్పొరేటర్ బర్నాల గీత, ప్రవీణ్ ముదిరాజ్, జీహెచ్ఎంసీ సిబ్బంది హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ గ్రౌండ్ లో పేరుకుపోయిన చెత్తని ఊడ్చి శుభ్రం చేశారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాల్సిందిగా కార్పొరేటర్ సూచించారు. నెల్లూరు సబ్ రిజిస్టర్ కార్యాలయం అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారింది. లంచాల కోసం రిజిస్ట్రేషన్లు చేయకుండా కాలయాపన చేస్తున్నారనే ఆరోపణలు కూడా వ్యక్తమవుతున్నాయి. డబ్బులిస్తే కానీ ఫైల్స్ కదలడం లేదన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రిజిస్టర్ కార్యాలయంలో బాధితులు ఆందోళనకు దిగారు. నిబంధనలకు విరుద్ధంగా సర్వే నెంబర్లను మార్చి రిజిస్ట్రేషన్లు చేస్తున్నారనే ఆవేదన కూడా వ్యక్తం చేశారు. అలాగే సబ్ రిజిస్టర్ కార్యాలయాన్ని ఓ ప్రైవేటు వ్యక్తి శాసిస్తున్నట్లుగా కూడా ఆరోపణలు గుప్పుమంటున్నాయి. నిజామాబాద్ జిల్లాలో యథేచ్ఛగా ఇసుక దోపిడీ సాగుతోంది. ఏరుగట్ల మండలం బటాపూర్ వద్ద పెద్ద బాగుల్లో ఇసుక తవ్వకాలు భారీగానే జరుగుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా జేసీబీలతో ఇసుక తవ్వకాలు చేసేస్తున్నారు. ఇసుక అక్రమ రవాణా అధికార పార్టీ నేతల అండతో జరుగుతున్నట్లుగా స్థానికులు ఆరోపిస్తున్నారు. కాకినాడ నగర పోలీసులు డ్రోన్ టెక్నాలజీతో నేరస్తులను పోలీసులు పట్టుకున్నారు. ఎస్పీ బిందు మాధవ్ ఆధ్వర్యంలో నగరంలో పలు ప్రాంతాల్లో డ్రోన్స్ తో నిఘా పెట్టారు. 5గురు బహిరంగంగా మద్యం తాగుతున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దీంతో వెంటనే వారిని అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో నకిలీ పురుగుల మందుతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఆదిమూర్తిపురం గ్రామంలో రైతులు కంది పంట వేసి వాటికి సింజెట్ కంపెనీకి చెందిన యాంపిగ్లోమ్ పురుగుల మందును పిచికారీ చేశారు. పంట తెగుళ్లను నివారించడం కోసం దాదాపు 500 ఎకరాల్లో పంటకు మందు పిచికారీని చేశారు. కావలిలో సింజెంట్ కంపెనీ ప్రతినిధి తమకు యాంపింగ్లో మందును సూచించినట్లు రైతు వివరించారు. రంగారెడ్డి జిల్లా మైలార్దేవపల్లి లక్ష్మీగూడలో భార్య లహరి న్యాయ పోరాటానికి దిగింది. గత కొంతకాలంగా లహరిని భర్త శివ శారీరకంగా మానసికంగా వేధిస్తున్నాడు. అత్త భర్త కలిసి వేధిస్తున్నారని లహరి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీంతో ఇంటి నుంచి ఆమెను గెంటి వేశాడు. తనకు న్యాయం చేయాలంటూ లహరి తన కుటుంబ సభ్యులతో ఆందోళనకు దిగింది. విజయవాడలో యూట్యూబ్ ఛానల్ ముసుగులో స్పా సెంటర్ నిర్వహిస్తున్న బిల్డింగ్ పై మాచవరం పోలీసులు దాడి చేశారు. వెటర్నరీ కాలనీ సర్వీస్ రోడ్డులో స్టూడియో 9 సెంటర్ పై మాచవరం సీఐ ప్రకాష్ తనిఖీలు చేశారు. ఏపీ 23 యూట్యూబ్ ఛానల్ న్యూస్ బిల్డింగ్ లో స్పా సెంటర్ నడుపుతున్నారని సమాచారం అందడంతో పోలీసులు రెడ్ చేశారు. 10 మంది మహిళలు 13 మంది విధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాపట్ల జిల్లా కారంచేడులో ఓ టిప్పర్ మంటల్లో చిక్కుకుంది. కారంచేడు పొలాల్లో రహదారి నిర్మాణానికి గ్రావెల్ను తరలిస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. వెంటనే అప్రమత్తమైన టిప్పర్ డ్రైవర్ బయటికి దూకేశాడు. దీంతో పెను ప్రమాదమే తప్పింది. ఈ ప్రమాదంలో టిప్పర్ మొత్తం దగ్ధమైంది. విజయవాడ బస్టాండ్ లో పెను ప్రమాదం చోటు చేసుకుంది. విజయవాడ ఆర్టీసీ బస్టాండ్ లో ఓ బస్సు అదుపు తప్పి బస్టాండ్ లోనికి దూసుకు వెళ్లింది. ప్లాట్ఫామ్ పైన ఉన్న 3వ పిల్లర్ను బస్సు ఢీకొట్టింది. ప్రమాద సమయంలో బస్సులో ఎవరూ లేకపోవడంతో స్థానికులంతా ఊపిరి పీల్చుకున్నారు. హైదరాబాద్ ఉప్పల్లో సాగర్ గ్రామర్ స్కూల్లో 8వ తరగతి విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. 4 అంతస్తుల బిల్డింగ్ పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆసుపత్రికి తరలించేలోపే మరణించినట్లుగా వైద్యులు నిర్ధారించారు. పీఈటీ టీచర్ ఆంజనేయులు మందలించడంతో ఆత్మహత్య చేసుకున్నట్లుగా సమాచారం. స్కూల్ వద్ద విద్యార్థి కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. హైదరాబాద్ కూకట్పల్లి పరిధిలో కేపీహెచ్బీలో రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. వాటర్ ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో ఇంటి ప్రహరీ గోడను ఢీకొట్టాడు. ఆ ప్రదేశంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదమే తప్పింది. ట్యాంకర్ డ్రైవర్ మద్యం మత్తులో వాహనం నడపడమే కాకుండా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నాడని స్థానికులు తీవ్రమైన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. హైదరాబాద్ లో ప్రమాదవశాత్తు అపార్ట్మెంట్ లిఫ్ట్ లో ఇరుక్కుపోయిన 6 ఏళ్ల బాలుడు ఆర్నవ్ చికిత్స పొందుతూ నిలోఫర్ ఆసుపత్రిలో మరణించాడు. శుక్రవారం నాడు అపార్ట్మెంట్ లిఫ్ట్ కు గోడకు మధ్య ఆర్నవ్ ఇరుక్కుపోయాడు. సుమారు 2.5 గంటల పాటు నరక యాతన అనుభవించాడు ఆ బాలుడు. బాలుడిని నిలోఫర్ ఆసుపత్రికి తరలించారు. నిన్న ఆర్నవ్ కు వైద్యులు లాబొరేటరీ సర్జరీ చేశారు. పరిస్థితి విషమించడంతో ఐసీయూలో చికిత్స పొందుతూ బాలుడు శనివారం మధ్యాహ్నం మృతి చెందాడు. వరంగల్లో డాక్టర్ హత్యాయత్నం కేసుపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. సీసీ కెమెరా ఫుటేజ్ ఆధారంగా కొన్ని కీలకమైన ఆధారాలను సేకరించారు. గురువారం రాత్రి యువ డాక్టర్ సుమంత్ రెడ్డిపై దాడి జరగ్గా ప్రస్తుతం కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాడు. ఈ హత్యాయత్నం ఘటనలో 6 ప్రత్యేక బృందాలతో విచారణ చేపట్టారు పోలీసులు. హైదరాబాద్ మియాపూర్లో మహిళ కిడ్నాప్ కలకలం రేపుతోంది. అర్ధరాత్రి బస్సు స్టాప్ దగ్గర వేచి ఉన్న మహిళను బైక్ పై వచ్చిన 2 యువకులు
కిడ్నాప్ చేశారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కిడ్నాప్ కు పాల్పడిన యువకులను పోలీసులు గుర్తించారు. అనంతరం ఇద్దరు యువకులపై పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో సంచలనం రేపిన రాజలింగమూర్తి హత్య కేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. భూ వివాదమే హత్యకు గల కారణంగా పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. ఇప్పటికే ఈ కేసులో 8 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక నిందితులలో ఒకరు స్థానిక బీఆర్ఎస్ నేతకు సన్నిహితుడిగా గుర్తించారు. హత్య చేశాక స్థానిక బీఆర్ఎస్ నేతతో మాట్లాడినట్లుగా కూడా ప్రచారం జోరుగా సాగుతోంది.